ఇక ఎంతమంది ఇలా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పేయండి. నేనైతే మొన్న కుడుములు చేశాను. కుడుములు చేసిన తర్వాత కొంచెం పిండి అయితే మిగిలింది. ఆ పిండిని యాక్చువల్‌గా అందరూ అలాగే చేస్తారు. నేను అలాగే చేశాను. కొంతమంది అయితే ఇలా చేయకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు అందరూ ఇలాగే చేస్తారని అనుకుంటున్నా. ఒక పెద్ద చపాతీ అయితే చేశానండి. చాలా చాలా పెద్ద చపాతీ చేసి దాన్ని గ్లాస్‌తో ఒక పూరీలాగా ఒత్తేసుకున్నాను. గ్లాస్‌తో ఇట్లా ప్రెస్ చేశాననమాట. చిన్న చిన్న పూరీలు అయితే వచ్చేసాయి. ఇంట్లో పూరి చేసేటప్పుడు కూడా నేను ఇలాగే చేస్తుంటాను. ఒక్కొక్క పూరి చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా! అందుకని ఇలాగే చేస్తుంటాను. మనకు ఒక 15 పూరీస్ అయితే చిన్న చిన్న పూరీలు బాగా వచ్చాయి. ఇక ఎలాగో కర్రీ ఉంటది లేదా పప్పు ఉంటది, సాంబార్ ఉంటది. దాంట్లోకి నంచుకొని తినేయడమే అన్నమాట. భక్షాలు కుడుములు చేసినప్పుడు కంపల్సరీ పూరి అయితే ఉంటది ఇంట్లో. ఎందుకంటే పిండి కంపల్సరీ మిగులుతుంది కాబట్టి కంపల్సరీ పూరి చేయాల్సిందే అనమాట. ఇలా హౌస్ వైఫ్స్ అందరూ ఇలాగే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నాతో పాటు చాలా మంది సింక్ అవుతారని అనుకుంటున్నాను. ఎంతమంది అనేది ఒకసారి కామెంట్ లో చెప్పండి. జస్ట్ తెలుసుకోవడానికి కోసం మాత్రమే, ఇంకేమీ లేదు. ఏం చేద్దాం, పిండి మిగిలితే పూరి తప్ప ఇంకేం చేసుకోలేము. నాకు తెలిసినంత వరకు ఇదే చేసుకుంటారు లేదా చపాతి చేసుకుంటారు అంతే. నేనైతే ఇదే చేసుకుంటాను. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి.